బ్యాక్ టు న్యూస్. రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఊళ్లకు వెళ్తున్న వారితో బస్టాండ్లు రద్దీగా మారాయి. నిజామాబాద్ జిల్లాలోని బస్టాండ్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. అయితే బస్సుల కొరత, బస్సుల్లో సీట్లు దొరక్క ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని 6 బస్ డిపోల 650 బస్సులు నడుస్తుండగా ప్రధాన రూట్లలో 60 స్పెషల్ బస్సులు నడిపిస్తున్నారు. అయితే స్పెషల్ బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేస్తోంది ఆర్టీసీ. బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాఖీ పండుగ దృష్ట్యా ఇటు ఆర్టీసీ సపరేట్ ఏర్పాట్లు చేసిన పరిస్థితి. నిజామాబాద్ బస్టాండ్లో మనం ప్రస్తుతం ఉన్నాము. నిజామాబాద్ జిల్లాలోని ఇటు నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్లో ఉన్నటువంటి 6 డిపోలకు సంబంధించి 900కు పైగా ఇటు ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. ఇటు రైల్వే స్టేషన్ వద్ద, అదేవిధంగా బస్టాండ్ల వద్ద, ప్రధాన కూడల్లో కూడా ఇటు రద్దీగా ఉన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. ముఖ్యంగా ప్రతిరోజు నిజామాబాద్ జిల్లా అంటే బస్టాండ్ నుంచి నిజామాబాద్ జిల్లాలో దాదాపు 2,50,000 మంది పైగా ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. ఈరోజు అడిషనల్గా ఒక 50,000 మందికి పైగా ప్రయాణిస్తారనేటువంటి అంచనాతో ఇటు అధికారులు, ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. అంటే కొన్ని రూట్లలో అంటే గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళేటువంటి రూట్లు కొన్ని మేజర్ రూట్లలో కొన్ని డైవర్ట్ చేస్తూ ఇంకా వేరే రూట్లలో కూడా ఆర్టీసీ బస్సులను వేసిన పరిస్థితి. ముఖ్యంగా ఇటు రాజధాని బస్సు 460 రూపాయలు ఉన్నటువంటి రాజధాని బస్సు ఇప్పుడు 630 రూపాయలకు అంటే రేట్లు కూడా కొన్ని చోట్ల అంటే కొన్ని రూట్లలో పెంచిన పరిస్థితి. నిజామాబాద్ నుంచి ఇటు వరంగల్, అదేవిధంగా హైదరాబాదు, ఇటు ఆదిలాబాదు, నిర్మల్, ఇటు కామారెడ్డి, ఇటు అన్ని జిల్లాలకు ఇక్కడ నుంచి ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి మహారాష్ట్ర కూడా ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి. అయితే ఇటు మహిళలు ముఖ్యంగా సోదరులకు రాఖీ కట్టేందుకు ప్రయాణిస్తూ ఉంటారు. ఈరోజు రాఖీ పౌర్ణమి కావడంతో ఉదయం నుంచి కూడా ప్రజలందరూ కూడా బారులు తీరిన పరిస్థితి. ప్రత్యేకమైనటువంటి ఆర్టీసీ వారు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది. ముఖ్యంగా ఉదయం నుంచి కూడా ఉన్నటువంటి ఇక్కడ ప్రయాణికులకు బస్సులు లేకపోవడం కూడా ఇబ్బందులు పడుతున్నట్టు మనకైతే స్పష్టంగా చూస్తూ ఉన్నాం. భీడ్ అయితే ఎక్కువ ఉంది, ప్రజలైతే ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాఖీ కట్టడానికి వచ్చినటువంటి మహిళలు అయితే ఎక్కువగా మనకు కనబడుతూ ఉన్నారు. రోజు 2,50,000 పైగా ప్రయాణిస్తూ ఉంటారు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి అయితే రూట్కి సంబంధించి అయితే ఇటు అధికారులు అయితే ఆర్టీసీ అధికారులు అయితే బస్సులను ఏర్పాటు చేశామని చెప్తున్నప్పటికీ బస్సులు సమయానికి రావట్లేదని చెప్పేసి ఇటు చెప్తున్నటువంటి పరిస్థితిని మనము మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చి ఎటు వెళ్తారు? మోస్రా నుంచి వచ్చినాం. మేము దర్పల్లి వెళ్ళాలి. అంటే ఎందుకోసం? రాఖీ కట్టడానికి వెళ్తున్నాం. అంటే పోయిన సంవత్సరం ఎట్లా ఉండే బస్సులు, ఇప్పుడు బస్సులు లేవు కదా? పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా రష్ ఉంది. బస్సులు లేవు, అర్ధగంట అవుతుంది నిలబడి. అదేవిధంగా మరొక మహిళలు అమ్మ మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వెళ్తారు? చెప్పండి, ఎక్కడి నుంచి వెళ్తారు, ఎటు వెళ్ళారు? బెరపూర్ నుంచి నందిపేటకి వెళ్తున్నాను రాఖీ పండుగ కోసం. ఎట్లా ఉంది? ఫుల్ జనాలు ఉన్నారు, బస్సులు లేవు టైంకి. అర్ధగంట కంటే ఎక్కువ మేము వచ్చి నిలబడి ఇక్కడ అడిగారు ఆర్టీసీ వాళ్ళు బస్సులు పెట్టినామంటారు. పెట్టినట్టు అని ఇంకా బస్సులే రాలేవు, ఫుల్ నిండుగా వెళ్తున్నాయి. ఎటు పోవాలి మీరు? ఎటు పోవాలి? నందిపేట సార్, నందిపేట పోవాలా, బస్సు రాలేదని నిలబడ్డాము. ఎప్పుడు అసలు టైం మీద లేవు కదా బస్సు, చూస్తున్నాం సార్. అంటే పోయిన సంవత్సరం ఎట్లా ఉండే బస్సు ఉండే సార్? అప్పుడు ఇప్పుడు పబ్లిక్ ఎక్కైంది సార్, మాకే తక్లీఫ్ అయిపోతుంది. పెద్ద మనుషులం కదా, నూకుడు దొబ్బడు అవుతుంది సార్. ఇబ్బంది అవుతున్నది, ఎక్కతందుకు సుగా దిగతందుకు సుగా ఇబ్బంది అవుతున్నది. ఒత్తుకునుడికి పెద్ద మనుషులు తీసుకొని నూకుతున్నారు. అట్లయితే మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రయాణికులు చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా రాఖీలు కట్టేందుకు వెళ్తున్నటువంటి పరిస్థితిలో బస్సులు సమయానికి రాకపోవడం కూడా ఇబ్బందులు పడుతున్నట్టు మనకు స్పష్టంగా కనబడుతుంది. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి ఎటు వచ్చిండ్రు, ఎట్లా ఉంది ఇక్కడ? హైదరాబాద్ నుండి వచ్చాము, ట్రైన్ దిగాం. 2 hours అవుతుంది. బస్సులు 2 hours వెళ్ళిపోయాయి. చాలా జనాలు ఉన్నారు, అసలు బస్సులు లేట్ తక్కువ ఉన్నాయి. అంటే ప్రతిసారి రాఖీ కట్టడానికి మీరు ఊర్లోకి వస్తుంటారు కాబట్టి అంటే ఎట్లా ఉంది రూట్, ఏమంటారు ఆర్టీసీ? చాలా రష్ ఉంది, ఇంకా అసలు ఒక్క బస్సు కూడా రావట్లేదు. కనీసం ఈ ఫెస్టివల్స్ ఉన్నప్పుడన్నా కొంచెం టైం టు టైం మెయింటైన్ చేస్తే బస్సులు జనాలకు ఇబ్బంది కాదు, అంతే. అది అంటే ఇక్కడ ప్రయాణికులు అయితే ఒకటే చెప్తా ఉన్నారు. కనీసం అంటే ఫెస్టివల్ అంటే ఏదైతే పండుగల సీజన్లో ఖచ్చితంగా ఇటు బస్సులు సమయానికి వస్తే బాగుంటుందని చెప్పేసి వారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. మొత్తము అంటే ప్రయాణికులు అయితే బస్సు కోసము
ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 2,50,000 మంది పైగా ప్రయాణిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి తగిన ఏర్పాట్లు అయితే ఆర్టీసీ అధికారులు ఆర్ఎం గారికి ఇట్లా చేసినామని చెప్తున్నప్పటికీ సమయానికి బస్సులు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ముఖ్యంగా మహిళలు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్, నిజామాబాద్.